చొప్పదండి ట్యాక్స్ చైర్మన్ ఎన్నికైన విశ్వ శ్రీనివాసరెడ్డి గారి ఆశీర్వాద సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు అభిమాన నాయకులు మెడికల్ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక నిబంధన గల కార్యకర్తగా నేను ఇది ఒక కార్యకర్తకు దక్కిన గొప్ప గౌరవాన్ని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో చూసుకుంటే గత 10 సంవత్సరాలు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే తేడా, ఈ 2 సంవత్సరాలు చూసుకుంటే తేడా కార్యకర్తలకు ఎలాంటి గౌరవం దక్కుతుంది మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నేను ఈ సభ నుంచి చొప్పదండి కార్యకర్తలు చొప్పదండి టోటల్ నియోజకవర్గ కార్యకర్తల నుంచి ఇప్పుడు సీఎం తరఫున చేతులు జోడించి ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, చాలా గొప్ప అవకాశం. ట్యాక్స్ చేయడం చాలా గొప్ప అవకాశం. కార్యకర్తలకు పదవి ఇవ్వడం అనేది అసామాన్య విషయం కాదు. నాలాంటి ఒక సామాన్య కార్యకర్తలు కూడా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారు. అలాగే మనం ఎలక్షన్ గెలిచినాక కొత్తగానే మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు 5 మార్కెట్ కమిటీలకు 5 చైర్మన్లు, 5 మార్కెట్ కమిటీలు ఉన్న ఒక్కొక్క మార్కెట్ కమిటీలో 14 మంది డైరెక్టర్లు కూడా ఒకటో రెండో ఎక్కడో ఎన్నికలకు సహకరించినందుకు మాట ఇచ్చిన విధానంగా అంత మార్గం తప్పితే 95% 95% మాత్రమే ఒక్క రూపాయి ఆశించకుండా అవకాశాలు ఇస్తున్నారంటే ఇది చొప్పదండి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే మనకు ఇక్కడ ఉండడం, చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు మనకు ఉండడం మనం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో మేము ప్రత్యక్షంగా మేమే చూసినాం. ఒక మార్కెట్ కమిటీ డైరెక్టర్ కావాలంటే 1,50,000 పెట్టాలి, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలంటే 15 లక్షలు పెట్టాలి. అదే ట్యాక్స్ చైర్మన్ ఇంకా నయ్యం అప్పుడు నామినేట్ లేకుండే, అప్పుడు ట్యాక్స్ చైర్మన్ నామినేట్ లేకుండే. ఆ ట్యాక్స్ చైర్మన్ కనుక అప్పుడు నామినేట్ ఉంటే ఆ పరిస్థితి ఏంటో వాళ్ళు ఇంకా సామాన్య కార్యకర్తలు ఏ మూడలో ఎక్కడ పోతుందో కూడా తెలియదు. ఓకే, ఇది ఇంకా ఎక్కువ విషయం ఎక్కువ నేను మాట్లాడలేను, ఇంకా మాట్లాడేవాళ్ళు చాలా పెద్దది. కాబట్టి ఎమ్మెల్యే గారికి కార్యకర్తలందరి తరఫున ముఖ్యంగా చొప్పదండి ట్యాక్స్ చైర్మన్, చొప్పదండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వ శ్రీనివాసరెడ్డి తరఫున నేను ఒక సామాన్య కార్యకర్తగా నేను ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం వచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.